సేమ్ ప్రాసెస్. చెన్నంగాకు, పుదీనాకు, చెన్నంగి, పుదీనా అండ్ కరివేపాకు అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఇవి కూడా సేమ్ ఆకులు తీసేసుకొని మంచిగా కడిగి ఉప్పు నీళ్ళలోనే ఒక 3-4 మినిట్స్ నానబెట్టి కడిగి ఆరబెట్టుకున్నాను. ఎండలో కాదండి, నీడలోనే, మన ఇంట్లోనే ఆరబెట్టుకోవచ్చు. ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఇట్లా గలగలా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది అన్నీ మునగాకు పౌడర్కి అండ్ చెన్నంగి ఆకు అండ్ ఈ పౌడర్, ఈ 2 పౌడర్లకి సరిపడా మిర్చి పౌడర్ తయారు చేసుకోవడానికి ఇవి యూజ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ చేసి ఇదైనా 1 మంత్ 2 మంత్స్ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు, బాగుంటుంది. మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్ల కోసము, మనం తినడానికి ఇడ్లీ కోసము, ఇడ్లీకైనా దోశకైనా పౌడర్ పక్కకు పెట్టుకుని తినేస్తూ బాగుంటుంది.